వాళ్ళు బోర్డర్ జిల్లాల్లో అందరిని అట్రాక్ట్ చేసుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక వంట నూనె గత ప్రభుత్వంలో 62 రూపాయల నుంచి 80 రూపాయల వరకు మాత్రమే ఉండేది, ఈరోజు 180 రూపాయలు అయిపోయింది. పప్పుల ధరలు 100 రూపాయలు ఉండేది, 200 రూపాయలు దాటిపోయింది. ఉప్పు ఛార్జీ పెరిగిపోయింది, అన్ని రకాలైన ఛార్జీలు పెరిగిపోయినాయి. కొనటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. మరొక పక్క ఉత్పత్తిదారుగా ఉన్న వ్యవసాయదారు పరిస్థితి చూస్తే చాలా దుర్మార్గంగా, దారుణంగా ఈ రాష్ట్రంలో ఉంది. రైతు రుణమాఫీని తీసేశాడు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటానని మరి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు, ఈ రోజున రైతు పరిస్థితి దుర్భరంగా ఉంది. భారతదేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా రైతుల మీద రుణభారం పెరిగిపోయి భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ప్రకృతి విపత్తు వస్తే పట్టించుకునేది లేదు, తర్వాత చర్యలు అసలు అంతకంటే లేదు. ప్రభుత్వం నిస్తేజంగా చూస్తుంది. ప్రకృతి విపత్తులు జరుగుతున్న సందర్భంలో ఏమాత్రం కూడా చర్యలు రైతుకు అనుకూలంగా లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఏ వర్గం సంతృప్తికరం ఉందనేది ప్రశ్నించుకుంటే అన్ని వర్గాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అన్ని వర్గాల మీద అనేక రకాలైన భారాలు వేస్తూ ఉన్నారు. ఇసుక చూద్దాం. తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక ఈ రోజున లారీ 50,000 రూపాయల కంటే తక్కువ దొరకట్లేదు. తద్వారా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ రకంగా కూడా మరి ఉపాధి లేక, పని లేక వాళ్ళందరూ కూడా పస్తులు ఉండే పరిస్థితి. మొదట్లో అయితే ఇసుక విధానం మార్పుదల పేరు మీద మొత్తం బ్యాన్ చేశారు. అప్పుడు అసలు ఇంకా ఇబ్బంది పడ్డారు. ఈ రోజున నాణ్యమైన ఇసుక దొరక్క, పని లేక భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమం పేరు మీద 8 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తీరా చూస్తే సంక్షేమానికి ఈయనిచ్చే ప్రకటనలు కానీ, లెక్కలు కానీ మనం చూస్తే 2,50,000 కోట్లు మాత్రమే కనపడుతుంది. మిగిలిన డబ్బంతా దాదాపు 5,70,000 కోట్ల రూపాయలు అసలు ఏమైనాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయి అనే అంశాన్ని మనం చూసుకుంటే చాలా అర్థం కాని పరిస్థితి. సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతాను, ఓట్లు అడగటానికి నాకు హక్కు వస్తుందని చెప్పాడు. ఈ రోజున పరిస్థితి ఏంటి? అమ్మఒడి పేరు మీద 13,000 రూపాయలు నేను వేస్తున్నానని చెప్పుకుంటూ 70,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం నుంచి వసూలు చేస్తూ ఉన్న సంగతి మనం గమనించాలి. 70,000 ఎలా వసూలు చేస్తున్నాడంటే మద్యం ధర మీద పెంచేసి నాణ్యమైన మద్యాన్ని కూడా సరఫరా చేయలేక ప్రభుత్వమే తయారుదారు, ప్రభుత్వమే అమ్మకందారు, ప్రభుత్వమే వసూలుదారుగా తయారైపోయిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రూపేణ నాన్నబుడ్డి పేరు మీద మద్యం నుంచి ప్రతి కుటుంబం నుంచి 70,000 రూపాయలు వసూలు చేసుకుంటా ఉన్నాడు తిరిగి. ఒక సర్వే ప్రకారం మేము ఒక సర్వే చేసాం. ఆ సర్వే ప్రకారం ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి నెల రోజుల పాటు మద్యం తాగితే కనీసం 2 అమ్మఒడి వేయటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత ఎక్కువ డబ్బులు ప్రజల దగ్గర నుంచి పీడించి వసూలు చేస్తూ ఉన్నాడు. ఏ వర్గం సంతృప్తిగా ఉంది? వ్యాపారస్తులు సంతృప్తిగా లేరు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లు సంతృప్తిగా లేరు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు వాళ్ళని హింసిస్తున్నారు. మరి నాసిరకమైన రోడ్ల ద్వారా ఆటోలన్నీ రిపేర్లకు గురవుతున్నాయి. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవటం ద్వారా ఆటో ఛార్జీలు పెరిగిపోయినాయి. ఆర్టీసీ బస్సులు అయితే పనిచేసే పరిస్థితి లేదు. కంప్లీట్గా ఒక రోడ్డు కనీసం ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు స్మూత్గా పనిచేసే పరిస్థితి లేని వాతావరణం గమనిస్తున్నాం. అదేవిధంగా సొంతగా ప్రభుత్వ కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళగలిగి ప్రజల వద్దకు చేరువ తీసుకెళ్ళగలిగే ప్రభుత్వ యంత్రాంగం గురించి మాట్లాడుకోవటానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. వారికి మాత్రం అలవిగాని హామీలు ఇచ్చాడు. సిపిఎస్ రద్దు అన్నాడు, వాళ్ళు పిఆర్సీ మీద దెబ్బ కొట్టాడు. వాళ్ళు లీవ్లు కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఈరోజు లేదు. చివరికి ఏదో రకంగా ఒక సర్వీస్ చేసి బయటపడదాం, రిటైర్ అవుదామంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా చాలా ఇబ్బందులకు గురి అవుతుంది రాష్ట్రంలోని ప్రజానీకం.
ఉద్యోగస్తులు కూడా పరిస్థితి అలాగే ఉంది.